ఈరోజు కథ 5 ప్రశ్నలు రెండవ భాగము. మరునాడు ధీరసింహుడు వెళ్ళగానే అతనిని కూర్చోబెట్టి సులోచన తన రెండవ ప్రశ్న చెప్పటం మొదలుపెట్టింది. ఇక్కడికి పడమటి దిక్కున 10 యోజనాల దూరంలో ఒక నది ప్రవహిస్తుంది. అది ఎప్పుడూ రక్తంలాగా ఎర్రగా ఉంటుంది. అది ఎక్కడ పుట్టిందో, ఎర్రగా ఎందుకు ఉందో ఆ వివరాలన్నీ కావాలి అని అనేసరికి ధీరసింహుడు మళ్ళీ గడువు తీసుకుని ఉత్సాహంగా బయలుదేరాడు. అతను అలా చాలా దూరం నడిచి వెళ్ళగా రక్తపు నది కనిపించింది. ఆ నదిని చూడగానే అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. నది గట్టమ్మట ఎంతో దూరం నడవగా ఒక భయంకరమైన అరణ్యం తగిలింది. ఎన్నో భయానక సంఘటనలు ఎదుర్కొని ధీరసింహుడు ఎలా అయితేనేం అరణ్యం చివరకు చేరుకున్నాడు. అక్కడ ఒక పర్వతంపై నుంచి రక్తపు నది ప్రవహించడం గమనించి మెల్లగా ఆ కొండ ఎక్కాడు. కొండ శిఖరం చేరుకునేసరికి ఒక చిత్రమైన దృశ్యం కంటపడింది. ఒక పెద్ద కొలను, ఆ కొలను మధ్యలో ఒక చెట్టు, ఆ చెట్టు కొమ్మలకు ఒక 100 స్త్రీ శిరస్సులు వేలాడుతూ ఉన్నాయి. అతను ఆశ్చర్యంతో అక్కడే కూర్చుని అటు చూస్తూ ఉండగా ఆ శిరస్సులు ధీరసింహుణ్ణి చూసి పకపక నవ్వాయి. ఇంతలో చీకటి పడింది. కానీ వెంటనే మాయా వెలుతురు ఆ ప్రదేశమంతా నిండి పట్టపగలులాగా ఉంది. చెట్టు కొమ్మల నుంచి వేలాడుతున్న శిరస్సులన్నీ ఒక్కొక్కటిగా కొలనులో జారిపోయాయి. మరి కాసేపట్లో ఆ శిరస్సులు ఎన్ని ఉన్నాయో సరిగ్గా అంతమంది స్త్రీలు కొలనగట్టు దగ్గరికి వచ్చారు. అంతమందిలోనూ ఒక ఆమె మాత్రం చుక్కల్లో చందమామలాగా అపురూప సౌందర్యంతో ప్రకాశిస్తుంది. మరి కాసేపటికి కొలువు తీరి కూర్చుని ఉన్న ఆ స్త్రీలకు పరిచారికలు పంచభక్ష పరమాన్నాలు పట్టుకువచ్చి వడ్డించారు. ఆ స్త్రీలు ధీరసింహుణ్ణి తమ బంతికి పిలవగా అతను వెళ్ళాడు. అందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ సరదాగా భోజనాలు చేశారు. తరువాత వారు ధీరసింహుణ్ణి చుట్టూ మూగి తెల్లవారేదాకా నృత్యగీతాలతో అతన్ని పరవశింపచేశారు. తెల్లవారేసరికల్లా ఆ కన్యలందరూ మళ్ళీ శిరస్సులుగా మారి ఎప్పట్లా చెట్టు కొమ్మలకు వేలాడుతూ ఉన్నాయి. ఇంతగా తనను ఆదరించిన ఆ కన్యలు చెప్పకపోతారా అనే నమ్మకంతో ఈ రక్తనది ఏమిటి, ఈ శిరస్సులేమిటి అని అతను వారిని ప్రశ్నించాడు. కానీ వారు ఎన్నిసార్లు అడిగినా ఇదంతా మాయా అని మాత్రం చెప్పి ఊరుకునేవారు. చీకటి పడగానే ఆ శిరస్సులు కన్యలుగా మారటం, ధీరసింహునికి విందు చేసి అతన్ని నృత్యగీతాలతో తన్మయుణ్ణి చేయటం, తెల్లవారేసరికి కన్యలు మళ్ళీ శిరస్సులుగా మారిపోయి చెట్టు కొమ్మలకు వేలాడటం, ఇలాగే ప్రతిరోజు జరుగుతూ ఉండేది. కానీ ధీరసింహుడు ఎంత ప్రాధేయపడినా వారు రహస్యం మాత్రం వెల్లడి చేయలేదు. దీక్షాపరుడైన ధీరసింహుడు ఈ రహస్యం ఎలా తెలుసుకోగలనా అని తీవ్రంగా ఆలోచించుకుంటూ రాత్రి పగలు అనేక కొండలు దాటిపోతూ ఉండగా ఒక కొండ గుహలో తపస్సులో ఉన్న ఋషీశ్వరుడు కనిపించాడు. తను వచ్చిన పని ఈ మహానుభావుని వల్ల నెరవేరుతుందని ధీరసింహుని మదిలో తట్టింది. 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు అతను అలాగే కదలక కూర్చుండేసరికి 4వ రోజు ఋషి కళ్ళు తెరిచి ధీరసింహుని పలకరించాడు. ధీరసింహుడు తన వృత్తాంతమంతా చెప్పేసరికి ఋషి అతనితో, ఓయ్ ధీరసింహ, నీకు కనపడిన స్త్రీలలో అందరికంటే అందమైన కన్య కమలాకరుడనే ఒక ఇంద్రజాలికుని కూతురు. యుక్త వయస్సులో ఆమె తనకు పెళ్లి కావాలని కోరింది. కానీ తండ్రికి ఇష్టం లేక ఆమె పైన కోపించి ఈ మాయనంతటిని సృష్టించి చెలికత్తలతో సహా కూతురును బంధించేశాడు. ఈ మాయను ఎవరైనా కనిపెట్టి కమలాకరుణ్ణి చంపగలిగితే వాళ్లకు ముక్తి ఉంది, లేకపోతే వారి గతి అంతే అని చెప్పాడు. ఇది విని ధీరసింహుడు, మునీశ్వర, తమ దయ ఉంటే నేను ఇంద్రజాలికుణ్ణి చంపేసి ఆ స్త్రీలకు ముక్తి మార్గం చూపిస్తాను అనేసరికి ఋషి, అబ్బాయి, ఇందుకు నీవు తగినవాడవని నాకు ముందే తెలుసు. నేను చెప్పబోయే మంత్రాన్ని జపించినంత కాలము నీ మీద ఏ మాయలు పనిచేయవు. నీకు విజయం కలుగుతుంది, వెళ్ళు అంటూ ఒక రహస్య మంత్రం ఉపదేశించాడు. మునీశ్వరుడికి భక్తితో నమస్కరించి ధీరసింహుడు రక్తనది ప్రవహించే పర్వతం వైపు పోసాగాడు. కమలాకరుడు సృష్టించిన ఆ పర్వతము మాయాపర్వతమే. దాని మీద చెట్లు 360 రోజులు పచ్చగానే ఉంటాయి. పూల చెట్లు ఏడాది పూస్తూనే ఉంటాయి. ధీరసింహుడు కొండ మీదకు పోయేసరికల్లా మాయా పులులు, మాయా సింహాలు గొండ్రు పెడుతూ వచ్చి అతనిపై పడి మింగబోయాయి. ఆ మాయా పర్వతం మీద నుంచున్న ధీరసింహుని కాళ్ళు సూదంటు రాయి వలె అంటుకుపోయి నేల నుంచి ఊడి రాలేదు. అప్పుడు ధీరసింహుడు గురువును తలుచుకుని ఒక్కసారి మంత్రం జపించేసరికి ఎక్కడి జంతువులు అక్కడే అదృశ్యమైపోయాయి. అతని కాళ్ళు కూడా నేల మీద నుంచి ఊడివచ్చి మామూలుగా నడవగలిగాడు. కమలాకరుడు తన మాయాకోటలో కూర్చుని పుస్తకం తెరిచి చూసేటప్పటికీ తను సృష్టించిన మాయను ఛేదించటానికి ధీరసింహుడు వస్తున్నాడని తెలిసింది. వెంటనే అతను సరిగ్గా తన కుమార్తెను పోలిన ఒక మాయాస్త్రీని సృష్టించి చెలికత్తెలతో సహా ధీరసింహుని వద్దకు పంపాడు. అక్కడ వాళ్ళు అనేక విధాల నాట్యం చేసేసరికి అతను, ఇదేమిటి, ఇప్పుడు చెట్టు మీద కనిపించిన ఈ కన్యలందరూ అప్పుడే ఇక్కడికి ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయాడు.
ఆ మాయాకన్యలు వారి నాట్యంతో ధీరసింహుణ్ణి ఆకర్షించి అతను సంతోషంగా ఉన్న సమయం చూసి అతని చేత రకరకాల పానీయాలు తాగించి అతను మత్తులో ఉండగా బంధించి కమలాకరుని వద్దకు తీసుకుపోయారు. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని బాధలు పెట్టినట్లుగా ధీరసింహునికి కమలాకరుడు అనేక కష్టాలను కలుగజేశాడు. జ్వాలలు ఎగసివచ్చే మంటలలో పడేశాడు. ఎత్తైన పర్వతం మీద నుంచి కిందికి దొర్లించాడు. ధీరసింహుడు గురువును తలుచుకుని మంత్రం జపించటం వల్ల మంటల్లో పడేసిన ఒళ్ళు కాలలేదు. కొండ మీద నుంచి దొర్లించిన కొంచెం కూడా దెబ్బ తగలలేదు. ఇంక చేసేది లేక కమలాకరుడు అతనిని బందీఖానాలో పెట్టించాడు. బుద్ధిశాలి అయిన ధీరసింహుడు సుధాకరుడనే కాపలావాణ్ణి వశపరుచుకుని, ఓయ్ అబ్బాయి, నన్ను చెరవిడిపించావంటే కమలాకరుణ్ణి సంహరించి నిన్ను అతని రాజ్యానికి పట్టం కడతాను అనేసరికి ధీరసింహుని ప్రజ్ఞ ఇదివరకే తెలుసుకుని ఉన్న సుధాకరుడు అతనిని ఖైదు నుంచి తప్పించాడు. తెల్లవారేసరికి ధీరసింహుడు జైలులో నుంచి తప్పిపోయిన వార్త ఊరంతా వ్యాపించి కమలాకరుని చెవిన పడింది. వెంటనే ఆయన పుస్తకం తెరిచి చూసి ముందు జరగబోయేదంతా తెలుసుకుని ధీరసింహుణ్ణి పట్టి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఈ సంగతి తెలిసి సుధాకరుడు తక్షణమే పోయి ధీరసింహుని శరణు వేడాడు. ధీరసింహుడు అతనితో నీకు వచ్చిన భయం లేదు అని ధైర్యం చెప్పి కమలాకరుని నివాసం గురించి రహస్యాలు అడిగేసరికి అతను ఇలా చెప్పాడు. కమలాకరుడు నాస్తికుడు, క్రూరుడు, అసాధ్యుడు. అతను ఉండటానికి ఈ మాయాకోట మాత్రమే కాక ఈశ్వరుణ్ణి జయించటానికి 30,000 అడుగుల ఎత్తున ఒక మాయా ఆకాశం నిర్మించి అందులో సూర్యచంద్రుల్ని, నవగ్రహాలను సృష్టించాడు. శత్రువు తనపైకి దాడి చేయడానికి వచ్చినప్పుడు ఇంద్రజిత్తు మాదిరిగా కోట వదిలి మాయా ఆకాశంలోకి పోయి దాక్కుంటాడు. కనుక అతన్ని జయించటం ఎవరికీ సాధ్యం కావటం లేదు అని చెప్పాడు. ఇది విని ధీరసింహుడు, సుధాకర, దైవాన్ని నమ్మిన వాళ్లకు అసాధ్యమనేది లేదు. అతని కోటకు దారి చూపించు, తరువాత సంగతి నేను చెబుతాను అంటూ సుధాకరుణ్ణి వెంటబెట్టుకుని అతను బయలుదేరాడు. దారిలో చిత్రమైన చెట్లు ఎన్నో కనిపించాయి. వాటి గురించి ధీరసింహుడు అడిగేసరికి ఇవి నిజమైన చెట్లు కావు, కమలాకరుని మాయ వల్ల మనుషులే ఇలా మారిపోయారు అని సుధాకరుడు చెప్పాడు. గురువుని తలుచుకుని ధీరసింహుడు ఒక్కసారి మంత్రం జపించగానే ఆ చెట్లన్నీ మళ్ళీ మనుషులుగా మారిపోయి ధీరసింహుని వెంట బయలుదేరారు. ధీరసింహుడు తన మీదకు వస్తున్నాడని తెలుసుకుని కమలాకరుడు యుద్ధం చేయటానికి సిద్ధపడి అప్పటికప్పుడే కొత్త కొత్త మాయలు ప్రారంభించాడు. అతని మాయలకు భూమి కంపించసాగింది. కటిక చీకటి అలుముకుంది. అందుచేత ధీరసింహుని వెంట ఉన్న పరివారమంతా భయపడి కేకలు పెట్టారు. ధీరసింహుడు గురువును తలుచుకుని మంత్రం జపించేసరికి చీకటి విచ్చిపోయి మళ్ళీ వెలుగు వచ్చేసింది. భూమి కంపించడం మానేసింది. కోపం కొద్దీ కమలాకరుడు ఆగ్నేయాస్త్రం వేసి ఎగసివచ్చే మంటలను పంపించాడు. ధీరసింహుడు వరుణాస్త్రం ప్రయోగించి వర్షం కురిపించి ఆ మంటలను ఒక క్షణంలో చల్లార్చాడు. అప్పుడు కమలాకరుడు ఒక పెద్ద మాయాపర్వతాన్ని ధీరసింహుని మీదకు వదిలాడు. అది తనను తాకకముందే ధీరసింహుడు తీవ్రంగా మంత్రం జపించేసరికి ఆ మంత్రమహిమ వల్ల ఆ పర్వతం వెంటనే తిరిగిపోయి కమలాకరుని సేనని హతమార్చింది. కమలాకరుడు మాత్రం కాస్తలో చావి తప్పి బ్రతికాడు. చివరకు కసికొద్దీ కమలాకరుడు మాయా సర్పాలను వదిలిపెట్టాడు. ధీరసింహుడు గురువును తలుచుకుని గరుడాస్త్రం ప్రయోగించేసరికి ఆ మాయా సర్పాలన్నీ ఎదురు తిరిగి కమలాకరుని సైన్యాన్నే కాటువేశాయి. ఇక ధైర్యం చాలక కమలాకరుడు తన మంత్రశక్తి వల్ల అదృశ్యమైపోయాడు. ఇది చూసి మిగిలి ఉన్న సైన్యమంతా ధీరసింహుని పక్షం చేరిపోయారు. కమలాకరుడు తన మాయా ఆకాశంలో దాక్కున్నాడని గ్రహించి ధీరసింహుడు దీక్షతో మంత్రం జపించేసరికి ఆ ప్రభావం వల్ల మాయా ఆకాశం పెలపలమంటూ విరిగి ఒక్కసారిగా కూలిపోయింది. కమలాకరుడు కొద్దో గొప్పో మిగిలిన అతని సైన్యం దాని కింద పడి చచ్చిపోయారు. ధీరసింహుడు అనుచరులతో పాటు ఆనందంగా కోటలో ప్రవేశించేసరికి అక్కడ ఎన్నో దివ్యమైన బంగారుపు మేడలు, అందమైన పూల తోటలు కనపడ్డాయి. పోతే అక్కడ ఉండే బజారులో దొరకని వస్తువంటూ లేదు. అదేం చిత్రమో గాని ఆ వస్తువులు అమ్మడానికి మనుషులెవ్వరూ కనిపించలేదు. ధీరసింహుని అనుచరులకు ఆకలి దహించుకుపోవటం చేత కంటికి నిండుగా కనపడిన మిఠాయి దుకాణాల మీద వారు ఎగబడ్డారు. కానీ కొంచెం సేపటికే వాళ్ళందరూ గిరగిరా ఒళ్ళు తిరిగి కింద పడిపోయారు. వీరి స్థితి చూసి ధీరసింహుడు, ఓహో, ఈ మిఠాయి తిన్నందువల్లే వీరు పడిపోయి ఉండాలి, ఇది బహుశా మాయా మిఠాయి కాబోలు అని తలచి దగ్గరలో ఉన్న ఒక కొలనులో నీళ్లు తెచ్చి మంత్రించి ఆ మంత్రజలం వారిపైన చల్లేసరికి అందరికీ తెలివి వచ్చింది. ధీరసింహుడు మంత్రజలం చల్లిన తర్వాత ఆ ప్రదేశమంతా పవిత్రమై కమలాకరుని మాయలు మచ్చుకైనా లేకుండా పోయాయి. ధీరసింహుడు వాగ్దానం ప్రకారం సుధాకరునికి పట్టం కట్టాడు. తరువాత పర్వతం సమీపాన కొలను వద్దకు వెళ్ళి ఆ కన్యల శిరస్సులు వేలాడుతున్న చెట్టు దగ్గరికి చేరుకున్నాడు.
అక్కడ కూర్చొని కొంతసేపు మంత్రం జపించేసరికి సరోవరము లేదు, వృక్షము లేదు. కన్యలు మాత్రం ధీరసింహుని ముందు నిల్చొని ఉన్నారు. ధీరసింహుడు కమలాకరుని కూతురితో, అమ్మాయి, నీ తండ్రి చాలా దుర్మార్గుడు. నిన్నే కాకుండా నిరపరాధులైన ఎంతోమందిని అకారణంగా హింసించాడు. కనుక అతన్ని చంపవలసి వచ్చింది. నీ కష్టాలు గట్టెక్కాయి. నీ ఇష్టం వచ్చిన వారిని వివాహం చేసుకుని సుఖంగా ఉండు అని చెప్పి వారినందరినీ కోటకు చేర్చాడు. కమలాకరుడి కూతురు సుధాకరుణ్ణే పెళ్లాడి సుఖంగా ఉంది. అప్పటి నుంచి ఆ నదిలోని నీరు నీటికి మళ్ళే స్వచ్ఛంగా ఉంటూ ఉంది. ధీరసింహుడు తనకు మంత్రం ఉపదేశించిన గురువు వద్ద సెలవు తీసుకుని సులోచన ఉండే నగరానికి బయలుదేరాడు. అతను వచ్చినట్లు తెలియగానే సులోచన 2 కుర్చీలు వేయించి ధీరసింహుణ్ణి ఎంతో గౌరవించింది. అతను సావకాశంగా తను చూసి వచ్చిన వృత్తాంతం అంతా చెప్పగా ఆమె సంతోషించి, అవును, ఇప్పుడు ఆ నదిలో నీరు ఎర్రగా కాకుండా నిర్మలంగా ఉన్నట్లు తెలిసింది కూడా. నీవు చెప్పినవన్నీ యథార్థాలే అని ఒప్పుకుని రేపటి రోజున 3వ ప్రశ్న చెబుతాను అని చెప్పి ధీరసింహుణ్ణి సాగనంపింది.